యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రామ్. మీరు చూస్తున్నది పార్థా హిందూ యూట్యూబ్ ఛానల్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది ఫ్రెండ్స్ కి చేరుతుంది. ఈ రోజు వీడియోలో మన సంక్రాంతి సంబరాలు అనేవి మన సినిమాల ద్వారా సంబరాల్ని జరుపుకుందాం. ఇప్పుడు కొన్ని రోజులుగా రిలీజ్ అయినటువంటి సినిమాల యొక్క రివ్యూస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సంక్రాంతి అంటేనే సినిమాలతోనూ వచ్చినటువంటి బంధువులు టూర్స్ అంటూ దైవ దర్శనాలు ఇటువంటి చేస్తూ మన సంబరాలు జరుపుకుంటాము. ఈ సంబరాలలోనే సినిమా అనేది కూడా ఒక వినోదాత్మకంగా మనం ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. కాబట్టి వీటి గురించి కూడా తెలుసుకుందాం. మొత్తం ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి మూవీస్, ఒకటి రాజసాబ్ గాని, రెండోది మనశంకర వరప్రసాద్ గాని, అలాగే మూడోది భర్త మహాశయులకు విజ్ఞప్తి. వీటిలో ఏ సినిమాని మనం చూడొచ్చు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయాన్ని మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం. మొదటగా రాజసాబ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడవలసినటువంటి మూవీ చాలా తక్కువ స్థాయిలో చేరినట్టు మనకు గమనించవచ్చు. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయిన రోజునే చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసిన తర్వాత కొంత నిరుత్సాహానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ సినిమాని చూపిద్దాం అనుకున్నారు. దానికి ప్రేక్షకులు ఆ సినిమాను చూసిన తర్వాత నిరుత్సాహపాలయ్యి తర్వాత ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ కలిపారు వీటిని. అట్లాగా ఏంటంటే ఫస్ట్ రిలీజ్ రోజునే ఇటువంటి ఆ సినిమాని అలాగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. అది దాని మూలన ఏంటంటే సినిమా కొంచెం ట్రోల్కి నెగిటివ్ ఫీలింగ్ కి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ రిలీజ్ అయింది. దీని తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీ కూడా రవితేజ గారి రిలీజ్ అయింది. ఈ ఇద్దరు హీరోస్ కూడా టాప్ హీరోస్ అయి ఉండి కూడా వీళ్ళు కొంచెం ఫ్లాప్ కి సతమతం అయిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈ 2 మూవీలు కూడా మనం ఫస్ట్ నుంచి చూసిన మూవీసే. ఆ విషయం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ మూవీస్ ని మనం గమనించినట్లయితే ఈ సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పని ఇటువంటి మూవీస్ ని అయితే మనకి తీసుకొచ్చారు. ఇందులో మనశంకర వరప్రసాద్ అనేది కామెడీ పరంగా కానీ, చిరు యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. ఆయన 25 years బ్యాక్ వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆయన డాన్స్ కానీ ప్రతి సీన్స్ కూడా ఆయనే మొత్తం సినిమాని నడిపించినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సినిమా కూడా కామెడీ పరంగా కూడా బాగుంది. ఈ సినిమాని కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి మన రవితేజ గారు నడిచినటువంటి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది పూర్తిగా కామెడీగా చాలా బాగుంది. దీన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి సీన్ లో కూడా కామెడీనే చూపించినటువంటి ఈ భర్త మహాశయ విజ్ఞప్తికి మనం చాలా బాగా నటించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రవితేజ మూవీ అయితే అంతకుముందు మనం ఇంట్లో పిల్లలు వంటింట్లో ప్రియరాలు సినిమా చూసినటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఆయన భార్య ఉండగా వేరే బిజినెస్ నిమిత్తం వెళ్ళి తను వేరే ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆవిడని ఇక్కడికి తీసుకురావటం, ఇట్లాంటి సిచ్యువేషన్ అన్ని మనకి కనబడతాయి. ఈ సిచ్యువేషన్ అన్నిటిలో కూడా చాలా కామెడీ అనేది బాగా మనకి చూపించినటువంటి ఈ సినిమాను కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ సంక్రాంతి సందర్భంగా. అట్లాగే రాజసాబ్ మూవీ అనేది ఇది కేవలం ఏంటంటే హర్రర్ మూవీ ప్లస్ కామెడీ మూవీ. ఇది మనం పూర్తిగా నిమగ్నమయ్యి అర్థం చేసుకున్నటువంటి మూవీ. ఇది మనకు ఉండేటటువంటి అరిషడ్ వర్గాలు ఏ రకంగా ప్రవర్తిస్తాయి, మన బుద్ధి ఏ రకంగా మారుతుంది, మనం పూర్వకాలం నుంచి తెలుసుకున్నాం కదా ఏంటంటే చేతబడులని అయ్యని వాటిని మనం ఏ రకంగా అధిగమించవచ్చు అని చెప్పని చూపించినటువంటి మూవీ. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకునే మూవీ, పూర్తిగా అర్థమవుద్ది ఇది. కాబట్టి రాజసాబ్ మూవీ కూడా ఒక మైండ్ సెట్ తో ఆలోచించి పెట్టేసిన మూవీ అనమాట. ఇది కామెడీ ప్లస్ హారర్ మూవీ అనమాట. కాబట్టి ఈ సినిమాను కూడా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఈ 3 రోజులు ఈ 3 సినిమాలకి వెళ్ళిపోదాం, చూసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. కాబట్టి ఈ సంక్రాంతిని ఇటువంటి మూవీస్ ని చూస్తూ ఇంకా చాలా మూవీస్ రిలీజ్ అయినవి, వాటిని చూస్తూ ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. పోయేదేముంది, ఈ సంక్రాంతి అంటేనే మన చిత్రాలు చూస్తూ పండుగ చేసుకుందాం. కాబట్టి ఇటువంటి మూవీస్ చూడాలని, అట్లాగే మన ఛానల్ ద్వారా మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం వైపు కొంతమంది పాషాండ మతస్థులు మన దేవీ దేవతలను కించపరుస్తూ మత మార్పిడి ముఠాలు చాప కింద నీరులాగా మన హిందువుల్ని మార్చడానికి ఎన్నో కుతంత్రాలు చేస్తూ వక్రీకరణలు చేస్తూ మన ధర్మాన్ని దూషిస్తున్నారు. కాబట్టి మన భారతదేశంలో మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలపడానికి మాత్రమే మన ఛానల్ని నీ ముందుకు తీసుకొచ్చాను. ఇదేంటంటే కేవలం నా ఛానల్ మానిటైజేషన్ కోసం మాత్రమే. మీరందరూ ఈ ఛానల్ ని చూసి లైక్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తే
కొంతమంది దుష్ట శక్తులను వాళ్ళ వీడియోస్ ని నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ కౌంటర్ వీడియోలు చేయడానికి, అటువంటి మతస్థులని మన భారతదేశం నుంచి దూరంగా వెళ్ళగొట్టాలని మా ఈ ప్రయత్నం. కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ గా నా ఛానల్ ని ఎంకరేజ్ చేసి అందరికీ షేర్ చేయాలి. అట్లాగే ముందు మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తేనే నా ఛానల్ మరికొంతమందికి చేరుతుంది. ఈ కంటెంట్ నచ్చినట్లయితే, నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.